నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ప్రధానంగా నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. కేసీఆర్ కు అధికారం దక్కనివ్వను, ఇదే నా శపథం. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కు అధికారం కల. మీ చరిత్ర ముగిసింది, మీ పార్టీకి భవిష్యత్తు లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నా పై చేయి మాదే అంటారా? దమ్ముంటే 29న అసెంబ్లీకి రా. నీ కండలు కరిగి తోలు మిగిలిద్ది. నేను భయపడేది. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను పగకు పోలేదు. కేటీఆర్ మా ఊరికి వస్తావా, మీ ఊరికి రావాలా? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ కు అధికారం దక్కనివ్వను అంటూ కూడా, ఇదే నా శబదం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే కొడంగల్ సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నట్టయితే, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కు అధికారం అనేది ఒక కళ. మీ చరిత్ర ముగిసింది, దమ్ముంటే అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన ఇటు కేసీఆర్ కు సవాల్ విసిరారు. అలాగే మీకా నేను భయపడేది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ని కేసీఆర్ ని ఉద్దేశించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ పార్టీకి భవిష్యత్తు లేదు, ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నా పై చేయి మాదే అంటారా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దమ్ముంటే 29న అసెంబ్లీకి రా, నీ కండలు కరిగి తోలు మిగిలిద్ది, నీకు నేను భయపడేదే అంటూ కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను పగకపోలేదు. కేటీఆర్ మా ఊరికి నువ్వు వస్తావా, లేదా మీ ఊరికి నన్ను రమ్మంటావా అని చెప్పి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మొన్న కేసీఆర్ బయటకు వచ్చి జల వివాదంలో మాట్లాడి ఇటు ఏపీ మాట వింటున్నారు, ఏపీ సీఎంకి కొమ్ముగా వస్తున్నారు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలు తెరపైకి తెచ్చారు. అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి తెలుసుకుందాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుందాం అంటూ కూడా ప్రథమంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలిచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇటు బీఆర్ఎస్